ప్రసాద్ తన ప్రేమను వ్యక్తం చేయడానికి ధైర్యం చేసి సిరి తల్లిదండ్రులను కలుసుకునే రోజు వచ్చింది. అతను సిరి కుటుంబం ముందుకు వెళ్ళి తన హృదయాన్ని తెరిచాడు. నేను సిరిని నిజంగా ప్రేమిస్తున్నాను. ఆమె నా జీవితానికి స్ఫూర్తి. ఆమె లేకుండా నా జీవితం అసంపూర్తిగా ఉంటుంది అని ప్రసాద్ అన్నాడు. సిరి తల్లిదండ్రులు ప్రసాద్ మాటలను విని కొంత ఆందోళన చెందారు. ప్రసాద్, మన పిల్లలు మనకు చాలా విలువైనవి. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. నువ్వు నిజంగా సిరిని ప్రేమిస్తే ఆమెకి మంచి భవిష్యత్తు ఇవ్వగలవా అని సిరి తండ్రి ప్రశ్నించాడు. ప్రసాద్ తన ప్రేమను సిరి తల్లిదండ్రుల ముందు ప్రతిజ్ఞగా చెప్పాడు. నా ప్రేమ సిరి కోసం నిజమైంది. ఆమె కోసం ఏదైనా చేస్తాను. నా శక్తినంతా, నా సమయాన్నంతా ఆమె సంతోషం కోసం కేటాయిస్తాను. మన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా మన ప్రేమను నిలబెట్టుకుంటా అని ప్రసాద్ ధైర్యంగా చెప్పాడు. సిరి తల్లిదండ్రులు ప్రసాద్ ధైర్యం, నిజాయితీ చూసి కొంత ఆలోచించారు. ప్రసాద్, నీ మాటలు నమ్మకంగా ఉన్నాయి, కానీ మనం కేవలం మాటలు కాకుండా పనులు చూసి నిర్ణయం తీసుకుంటాం అని సిరి తల్లి అన్నారు. తల్లిదండ్రులు తమ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు ప్రసాద్ మరియు సిరి ప్రేమను, ధైర్యాన్ని పరీక్షించాలని నిర్ణయించారు. మీకొచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కొంటారో, మీ ప్రేమను ఎలా నిలబెట్టుకుంటారో చూసి మీ ప్రేమను అంగీకరిస్తామని చెప్పారు. ప్రసాద్ మరియు సిరి తమ ప్రేమను నిరూపించుకోవడానికి ప్రతిరోజు కష్టపడ్డారు. సిరి తల్లిదండ్రులు ప్రసాద్ కష్టపడి పనిచేస్తున్నాడు, సిరితో ఉన్నప్పుడు నిజాయితీగా మరియు సమర్థంగా ప్రవర్తిస్తున్నాడు అని చూశారు. క్రమంగా వారి ప్రేమ బలపడింది, వారి నమ్మకం పెరిగింది. కొంత సమయం గడిచిన తర్వాత సిరి తల్లిదండ్రులు ప్రసాద్ను వారింటికి పిలిచి తుది నిర్ణయం చెప్పారు. ప్రసాద్, నీ నిజాయితీ, ధైర్యం మాకు నచ్చింది. నీ ప్రేమ నిజంగా నమ్మకంగా ఉందని మేము అంగీకరించాం. మా సిరి జీవితాన్ని నీతో పంచుకోవడానికి మేం సిద్ధం అని సిరి తండ్రి చెప్పారు. ప్రసాద్ మరియు సిరి తమ ప్రేమను ప్రపంచానికి తెలియచేసి సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రుల అంగీకారంతో వారి ప్రేమ మరింత బలపడింది. వారు కలిసి తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రసాద్ మరియు సిరి ధైర్యంతో తమ ప్రేమను నిరూపించారు. ఇప్పుడు వారి ప్రేమను స్వీకరించి కొత్త జీవితానికి సిద్ధమయ్యారు. తర్వాతి భాగంలో ఈ కొత్త ప్రయాణం ఎలా సాగిందో, వారు కలిసి ఎలా ముందుకు వెళ్ళారో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వేర్ ఛానల్. Bye bye.